తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవ, పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంకొకసారి నీ కృపాసనం చేరడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి, నీ మాటలు నీ ప్రియబిడ్డలతో పంచుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు వందనములు ప్రభువా. నీ ప్రియబిడ్డలకు వాక్యాన్ని తెలియచేయడానికి మాకిచ్చినటువంటి ఈ టీవీ సాధనాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులయ్యా. ఎంతమంది తండ్రి నీ ప్రియబిడ్డలు ఆయన టీవీలో ఎదురుగా నిలబడి కూర్చొని తండ్రి ఉంటున్నారో వారందరినీ ప్రభువా దీవించు, ఆశీర్వదించు అయ్యా. వాక్యము వినున్నట్లుగాను ప్రభువా గ్రహించున్నట్లుగాను అన్వయించుకొని జీవితంలో ఫలించున్నట్లుగా నీ ఆత్మకార్యము జరిగించుకోమని ప్రభువా మా శ్రోతలను ఈ టీవీ సాధనాన్ని నీ కొరకు నిలబడిన బలహీనస్తుడైన నన్ను మీ కృపగల పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన వారలారా, ఈ మాట చదవబడినటువంటి మాట, వినిపింప చేయబడినటువంటి ఈ మాట కొండమీది ప్రసంగములో నుండి తీయబడినది. కొండమీది ప్రసంగము అనగానే ప్రభువుల వారు మాట్లాడినటువంటి ప్రసంగము కొండమీది ప్రసంగమని, అది చాలా బహుళ ప్రాచుర్యము పొందినటువంటి వాక్య భాగమని మన అందరికీ తెలుసు. యేసు గొప్ప బోధకుడు. ఆయన వలె అధికారంతోనూ బలముతోనూ జీవవాక్కులను బోధించినటువంటి బోధకుడు ఇంకొకరు లేరండి. నిజముగా ఆయనను బోధకుడా అని పిలిచారు. ఇంకా ఆయనను సద్బోధకుడా అని ఆయనను పిలిచినటువంటి వారు ఉన్నారు. ఆయన మాటల్లో అధికారం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో బలం ఉంది. అందుచేతనే అనేకులు ఆహ్వానించబడ్డారు, విన్నారు, ఫలితాన్ని పొందారు. ఒకసారి ప్రభువుల వారు చాలామంది ఎదురుగా ఉంటారు, వాక్యం బోధిస్తుంటాడు. శిష్యులు కూడా ఉంటారు అక్కడే. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటల ధాటికి, ఆ మాటల తీరుకు, ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి విధానము చూసిన తర్వాత ఇంత అధికారంతో, ఇంత ధైర్యంగా, ఇంత గట్టిగా ఎవరు బోధించలేదే అని చెప్పేసి అది వినడానికి తట్టుకోలేక అక్కడి నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారంట. అందరూ వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు కూడా అటు ఇటు చూస్తున్నారంట. వారు కూడా వెళ్ళిపోవడానికి అటు ఇటు చూస్తున్నారంట. చూస్తుంటే ప్రభు అంటారు, మీరు కూడా వెళ్ళిపోతున్నారా అన్నప్పుడు పేతురు అంటాడు, జీవపు మాటలు కలిగిన నిన్ను వదిలి మేము ఎక్కడికి, ఎవరి యొద్దకు వెళ్ళగలము? జీవపు వాక్కులు కలిగినటువంటి, జీవపు మాటలు కలిగినటువంటి నిన్ను విడిచి మేము ఎవని యొద్దకు వెళ్ళగలము అని చెప్పేసి అంటాడు పేతురు. అంటే ఆయన మాటల్లో జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది. ఇది ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో రాయబడింది. జీవవాక్కులు కలిగిన నిన్ను వదిలి మేము ఎక్కడికి పోగలము ప్రభువా అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయన అధికారంతో బోధిస్తాడు. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో బలం ఉంది, ఆయన మాటల్లో ఆకర్షణ ఉంది, ఆయన మాటల్లో సత్యములు ఉన్నాయి. అందువలన జీవవాక్కులు కలిగిన వాడు నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా అంటాడు పేతురు. సరే, ఏదేమైతేనేమి కొండ మీది ప్రసంగం దగ్గరికి వద్దాం.
ప్రభువు ఆ కొండ మీద మాట్లాడాడండి. చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు ఆ కొండ మీద కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు. చాలా ఆ కొండ మీద ఈ ప్రసంగము 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము 3 అధ్యాయాల అంతా కూడా యేసుప్రభుల వారి కొండ మీద ప్రసంగము రాయబడింది. ఈ కొండ మీద ఈ ప్రసంగాన్ని 3 తతిమ సువార్తికులు కూడా రాశారు. మత్తయి సువార్తికుడు మాత్రము దాన్ని విశదంగా, అంటే ఉన్నట్టుగా ఏమైతే మాట్లాడాడో అని విపులంగా రాశారు పూర్తిగా. అయితే తతిమ సువార్తికులు కొంచెం మాత్రమే రాశారు, కొంచెం మాత్రమే రాశారు తతిమ వారు. అంతా ఉన్నట్టుగా విన్నదంతా కూడా, గ్రహించినదంతా కూడా మత్తయి భక్తుడు 3 అధ్యాయాలలో రాశాడు. ఇది ఆ 3 అధ్యాయాలలో యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగము వ్రాయబడింది. దాన్ని చదివినటువంటి వారందరూ కూడా ఆకర్షితులయ్యారండి. 5, 6, 7 అధ్యాయాలలో ప్రభువు బోధించినటువంటి బోధ విన్న తర్వాత అనేకులు ఆకర్షించబడ్డారు ప్రభువు వైపుకు, ప్రభువు మాటల ఎడల. మహాత్మా గాంధీ ఆ కొండ మీది ప్రసంగాన్ని, అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో వ్రాయబడినటువంటి చదివిన తర్వాత ఆయన మంత్రముగ్ధుడైపోయాడంటే అలాగే ఆకర్షించబడ్డాడట. ఎందుకంటే క్రైస్తవ్యం అంతా కూడా క్లుప్తంగా వ్రాయబడింది. క్రైస్తవ్యము లేక క్రైస్తవ బోధ అంతా కూడాను, క్రైస్తవ్యం అంతా క్లుప్తంగా ఆ 3 అధ్యాయాల్లో వ్రాయబడింది. యేసు మొత్తము ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా ధర్మశాస్త్రాన్ని క్లుప్తీకరించి 3 అధ్యాయాలు రాశాడండి. ఆ విధంగా ఎవరు క్లుప్తీకరించి మాట్లాడలేరు, బోధించలేరు. అందువల్లనే కొండ మీది ప్రసంగము అంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. మహాత్మా గాంధీ గారే అన్నారు, క్రైస్తవ్యము చాలా మంచిది, నో ప్రాబ్లం విత్ క్రిస్టియానిటీ, బట్ ప్రాబ్లం ఈజ్ విత్ క్రిస్టియన్స్ అన్నాడు. చూడండి నా ప్రియమైన వారు, ఏ సమస్య లేదు. ఆ యేసయ్య బోధన విన్న తర్వాత, ఆయన ఆ కొండ మీది ప్రసంగం విన్న తర్వాత ఏమాత్రము సందేహం లేకుండా మంత్రముగ్ధుడైపోతాడు. అది ఈ కొండ మీది ప్రసంగములో మరి చాలా అంశాలు ఉన్నాయి. మనము ఈ దినము ప్రార్థన అనే ఒక అంశాన్ని మాత్రమే తీసుకుందాం. ప్రార్థన అంశాన్ని గురించి చక్కగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు ఆయన. ఎందుకంటే దేవుడు కదండి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలని చెప్పేసి అంత ఖచ్చితంగా మాట్లాడినాడు ప్రభువుల వారు. ఈ కొండ మీది ప్రసంగంలో ప్రార్థన అయ్యా శిష్యులు అడుగుతారనమాట. ప్రాముఖ్యంగా శిష్యులు చాలా దగ్గర సమీపంలో ఉన్నారు, తతిమ వాళ్ళందరూ కూడాను చాలా దూరంగా ఉన్నారు. ప్రభువా మాకు ప్రార్థన నేర్పించయ్యా, యోహాను భక్తుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కదా, మాకు నేర్పించండి అని చెప్పినప్పుడు అక్కడ పరలోక ప్రార్థన నేర్పించడము మనం చూస్తాము. అంతేకాకుండా ప్రార్థన గురించి చాలా విషయాలు మాట్లాడాడండి. చాలా మాట్లాడారు, విలువైనవి, అనుసరించదగినవి ప్రార్థనకు సంబంధించిన మాటలు ప్రభువుల వారు మాట్లాడతారు. ప్రార్థన నా ప్రియమైన వారా, జీవించడానికి ప్రాణం ఏ విధంగా ముఖ్యమో, క్రైస్తవులుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, క్రీస్తును అంగీకరించిన వారుగా ఉన్నవారికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యతను యేసుప్రభు వారు కొండ మీది ప్రసంగంలో మరి బోధించడం జరిగిందండి. అటు ప్రార్థనను చాలా చక్కగా, చాలా మంచి మాటలు యేసుప్రభుల వారు అనుసరించదగినటువంటి మాటలను కొండ మీది ప్రసంగంలో ఆయన బోధించడం మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన యొక్క ప్రాథమిక విషయాలు, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన యొక్క ప్రాథమిక అంశాలు ఏంటి మొదట తెలుసుకుందామండి. ప్రాథమికమైన మొట్టమొదటనే తెలుసుకోవలసినవి, ఉండవలసినటువంటివి అన్నట్టు ప్రాథమిక విషయాలు ఏంటంటే, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడము. ప్రార్థన అనగా దేవుని అడుగుట, ప్రార్థించుట. అంటే అయ్యా ఇది కావాలి అనుగ్రహించు అని చెప్పేసి ఆయనను అడుగుట, విన్నపం చేయుట, విజ్ఞాపన చేయుట ప్రార్థన అంటే. ప్రభువా మాకు ఇది కావాలి, తండ్రి ఇది కావాలి, యేసు మాకు ఇది కావాలయ్యా అని అడగడము ప్రార్థన అని అంటారు.
ఏ వస్తువు కావాలన్నప్పుడు, ఏదైనా కావాలన్నప్పుడు తల్లిదండ్రులను మనం ఏ విధంగా అడుగుతామో అదేవిధంగా మన పరమ తండ్రిని అడగవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన అంటే దేవునిని అడుగుట, విన్నపము చేయుట, విజ్ఞాపన చేయుట, విజ్ఞాపన చేయుట. ప్రార్థన ఇంకోటి అంటే, ప్రార్థన అంటే దేవునితో సన్నిహితంగా గడుపుట. ప్రార్థన అంటే సన్నిహితంగా గడుపుట, అంటే చాలా సన్నిహితంగా, చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా, ఒక సొంత వ్యక్తిని ఏ విధంగా అడుగుతామో అలా అడగడం అన్నమాట ప్రార్థన అంటే. ఈ ప్రాథమికమైన విషయాలు మన పితరులు చెప్పినవి. ఈ ప్రాథమిక విషయాలు గ్రంథంలో లేవు, కానీ మనం కొన్నిటిని మాత్రం అందులో నుంచి తీసుకొని మన పితరులు చెప్పినటువంటి మాటలను జోడిస్తున్నాం. ప్రార్థన ఆయన సన్నిహితంగా అడుగుట. ఎలా అడుగుట? అయ్యా, నువ్వు ఇది చేస్తానని చెప్పావు కదా, ఇది నెరవేర్చుతానని చెప్పావు కదా, ఇది మాట ఇచ్చావు కదా, ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాము ప్రభువా, అనుగ్రహించవా అని అడుగుట. అంటే ఆయన వాగ్దానము, ఆయన మాటలను, ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకము చేస్తూ అడుగుట ప్రార్థన అంటే. ఏమన్నా ఒక ఉదాహరణకి, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా, అడుగుడి అని మీకు ఇయ్యబడును అన్నాడు కదా ప్రభువా, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావు కదా, ఆ మాటను జ్ఞాపకం చేసుకోయ్యా అని సన్నిహితంగా. ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాటిని ఒక్కదాని మరి చెప్తూ సన్నిహితంగా నువ్వు అడగమన్నావు కదయ్యా, అడుగుతున్నామని చెప్పేసి ఆయన చేసినటువంటి వాగ్దానం, ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అడగడము ప్రార్థన అంటే. మొదటిది దేవుణ్ణి అడగడము, రెండవది ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ అడగడము. ప్రియమైన వారలారా, ప్రభువుకు, మన దేవునికి గొప్ప వాళ్ళు అవసరం లేదండి. గొప్ప వాళ్ళు అవసరం లేదు మన దేవునికి. గొప్ప వాళ్ళను కోరుకోరు. గొప్ప వాళ్ళని మంచి చదువు, ఉద్యోగము, ఆస్తిపాస్తులు, పలుకుబడి, పరపతి, సమాజంలో గొప్ప పేరు, వారు కాదు. ఆయన కావలసింది ఎవరంటే ప్రార్థించేవారు కావాలి. ఈ విధమైనటువంటి హస్తములు ఉంచి ఆయనను ప్రార్థించాలి. ఇలా ప్రార్థించేవారు ఆయనకు కావాలి, కానీ గొప్పవారు అవసరం లేదు ఆయనకు. పేరు కలిగిన వారు, పరపతి కలిగిన వారు, ధనికులైనటువంటి వారు కాదు ఆయనకు కావాల్సింది. ప్రార్థించేవారు చేతులు జోడించి ప్రార్థించేవారు ఆయనకు కావాలి. నా ప్రియమైన వారులారా, చూడండి, వైట్ఫీల్డ్ అనే మిషనరీ, వైట్ఫీల్డ్ అనే దొరగారు, వైట్ఫీల్డ్ అనే దైవజనుడు అంటాడు, నువ్వు మోకాళ్ళ మీద ఉంటేనే ఎదగగలవు. నువ్వు ఎదగగలవు. ప్రార్థన చేయడము ఎప్పుడు ఆయనకి ఇష్టం అంటే, ఎప్పుడు బాగుంటుంది అంటే, ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే మోకరించి ప్రార్థన చేయాలి. అది దేవునికి చాలా ఇష్టము అని. అలా ఉంటే నువ్వు ఎదగలవు అని చెప్పేసి అంటాడు వైట్ఫీల్డ్ అనే దైవజనుడు. నా ప్రియమైన వారలారా, ఇంకొకటి ఏంటంటే, ప్రార్థన ఎంత తరచుగా చేస్తే, ఎంత మాటిమాటికి చేస్తే అంత బాగుగా ప్రార్థన వస్తుంది. మాటిమాటికి ప్రార్థన చేయడానికి అలవాటు పడినట్లయితే అటువంటి వారి యొక్క ప్రార్థన చాలా బాగుంటుంది. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు చేసేవారి ప్రార్థన అంతగా బాగుండదు. ఎందుచేత? ప్రార్థనలో తరబీదు కావాలి, ప్రార్థన అలవాటు పడాలి, ప్రార్థన అంటే ఇష్టం కలగాలి, ప్రార్థన అంటే హృదయంలో నుంచి రావాలి. కాబట్టి అలా చేసేవారి యొక్క ప్రార్థన చాలా బాగుంటుంది. అలా కాకపోయినట్లయితే అలా ఉన్నటువంటి ప్రార్థన ప్రయోజనకరమవుతుంది, శక్తివంతమవుతుంది. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసినట్లయితే అది అంతగా శక్తివంతమైనదిగా ఉండదు, ప్రయోజనకరముగా కూడా ఉండదు అని మన పితరులు చెప్పారండి. కాబట్టి ప్రార్థన ఎప్పుడు బాగా చేస్తామంటే తరచుగా అంటే విరివిగా ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రార్థన చాలా బాగుంటుంది. అతృప్తి సంతోషం ఉంటుంది, శక్తి కలిగింది అవుతుంది, ప్రయోజనం అవుతుంది. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, చూచారా? ప్రార్థన అంటే దేవునితో అడుగుట, ప్రార్థన అంటే సన్నిహితంగా ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేస్తూ అడుగుట. ప్రార్థన గొప్పవాళ్ళు ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రార్థన చేయగలిగినటువంటి చేతులు కలిగినటువంటి వారు ఇలా జోడించి ప్రార్థన చేయుట ఆయనకు చాలా ఇష్టము. కాబట్టి గొప్పవాళ్ళు కావాల్సింది, ప్రార్థించేవారు కావాలి.
ఎల్లప్పుడూ అంటే తరచుగా మాటిమాటికి ప్రార్థన చేస్తూ, మాటిమాటికి దేవుని సహవాసంలో గడుపుతూ, మాటిమాటికి ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి వారి యొక్క ప్రార్థన దేవునికి చాలా ఇష్టము. అది శక్తివంతమైనది అవుతుంది, అంతేకాకుండా ప్రయోజనకరమైనది అవుతుంది కూడాను. అలా కాకుండా ఎప్పుడో ఎన్నాళ్ళకో ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు అది శక్తివంతమైనది కాదు, ప్రయోజనకరమైనటువంటి ప్రార్థన కాదు. వైట్ఫీల్డ్ అంటాడు, మోకాళ్ళ మీద ఉంటేనే నువ్వు ఎదగగలవు. ఇంకా మన పితరులు అన్నటువంటి మాట ఒకటేంటంటే, ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్. ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్ అంటే ప్రార్థనా జీవితము శక్తివంతమైన జీవితము. ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్. ప్రార్థన జీవితము శక్తివంతమైన జీవితం అవుతుంది. చూసారా, ప్రార్థన చేసే జీవితము శక్తివంతమైనటువంటి జీవితం అవుతుందంట. ప్రార్థన లేని జీవితము శక్తివంతము కాని జీవితం అవుతుంది. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. చూసారా, ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్, ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. ప్రార్థన లేని జీవితము శక్తివంతమైనటువంటి జీవితము కాదు. అంటే దీన్ని బట్టి ప్రార్థన మానవునికి ఒక శక్తినిస్తుంది. ప్రార్థన ఒక మానవునికి శక్తినిస్తుంది. ప్రియమైన వారలారా, చూచారా, ప్రార్థన మానవునితో ఉన్నప్పుడు ప్రార్థన మీద ఎటువంటి అభిప్రాయం ఉంది మన పితరులకు, దైవజనులైనటువంటి వారు ఏం చెప్పారు. అంతేకాకుండా ఇంకొకటి, ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మాట్లాడుతున్నాము, దేవునితో సన్నిహితంగా ఉంటున్నాము, దేవునితో అడుగుతున్నాము. ఈ విధంగా దేవునితో సన్నిహితంగా ఉండి విన్నపము లేక విజ్ఞాపన చేస్తూ అడుగుతూ ఆయన వాగ్దానాలను ప్రమాణములను జ్ఞాపకం చేస్తున్నట్లయితే అపవాది ఉన్నాడే, శత్రువు అయినటువంటి అపవాది ఉన్నాడే, అపవాది సంతోషంగా ఉంటాడా? సంతోషంగా ఉండడు. బాధ, దుఃఖము. అంతేకాకుండా సైతాన్ ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులతో పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు, పోరాడుటకు సిద్ధంగా ఉంటాడు, పోరాడతాడండి. అంటే దేవునితో ప్రార్థించుట సైతానుతో పోరాటం అన్నమాట. దేవునితో ప్రార్థించుట సైతానుతో పోరాటము. ఆయన మన ప్రార్థనను వింటున్నాడంటే సైతాను భరించలేదు. ఆ ప్రార్థన చెడగొట్టాలి, అభ్యంతరము సృష్టించాలి, అభ్యంతరాలు కలుగజేయాలని చెప్పేసి ఎదురు చూస్తుంది. ఆ అభ్యంతరాలు మరి పరిస్థితుల వలన అనారోగ్యమే కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఇంటి వారే కావచ్చు, తోటి వారే కావచ్చు, ఆఫీసులో ఉన్నటువంటి వారే కావచ్చు, ఎవరైనా సరే వారిని ప్రయోగిస్తుంది ఆ ప్రార్థనకు అభ్యంతరము చేసేందుకై. ఎవరు? సైతాను అనే అపవాది, లేక అపవాది అనే సైతాను. కాబట్టి దేవునితో ప్రార్థన సైతానుతో పోరాటము. చూసారా, దేవునితో ప్రార్థన సైతానుతో పోరాటం. అలాంటి పోరాటం కలిగిస్తుంది. నా ప్రియమైన వారలారా, మన పితరులు అంటారు, ఏదో అవసరానికి ప్రార్థన చేసిపోవడం కాదండి. అవసరం ఉన్నప్పుడు ప్రభువా అది చేయి, ప్రభువా ఇది చేయి అని చెప్పేసి ప్రార్థన అలా చేయడం కాదండి, చేసి వెళ్ళడం కాదండి. ఈ దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నామో అది దొరికేంత వరకు ప్రార్థన చేయాలంట. దేన్నైతే కోరుతున్నామో, దేని కొరకు విజ్ఞాపన చేస్తున్నామో, దేని కొరకు విన్నపం చేస్తున్నామో అది దొరికేంత వరకు, లభించేంత వరకు, పొందేంత వరకు ప్రార్థన చేయాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, లేదా పొందినామని నిశ్చయత, ఆయన ఇచ్చాడు, ఇవ్వమని అడుగుతున్నాము కానీ ఇచ్చాడు అనే నిశ్చయత కలిగేంత దాకా ప్రార్థన చేయాలి, పొందేంత వరకు ప్రార్థన చేయాలి. లేదా పొందినాము అనే నిశ్చయత కలిగేంత వరకు ప్రార్థన చేయాలి, ప్రియమైన వారలారా, ప్రార్థిస్తూ మానివేసినట్లయితే ఆ మానివేయడము అపజయానికి సూచన. ప్రార్థిస్తూ కొన్ని రోజులు ప్రార్థించిన తర్వాత మానేసామనుకోండి, ఆ ప్రార్థనకు జవాబు రాలేదు, మౌనంగా ఉన్నాడు ప్రభు అని చెప్పేసి తలంచి మరి మానివేస్తే అపజయము పొందుతాము. దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ఫెయిల్యూర్. అపజయము పొందుతాము, అపజయం పాలవుతాము. నా ప్రియమైన వారలారా, ప్రార్థించుట ఎంత మాత్రమో మానివేయకూడదు. దొరికేదాకా ప్రార్థన చేయాలి, దొరికిందని నిశ్చయం కలిగేదాకా ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థించడం మానినట్లయితే అపజయము పొందుతాము, అపజయం పాలవుతాము. నా ప్రియమైన వారలారా,
తర్వాత విసుకగా ప్రార్థన చేయాలి, ఓపికతో ఓర్పుతో ప్రార్థన చేయాలి, నిదానంగా ప్రార్థన చేయాలి, స్పష్టంగా ప్రార్థన చేయాలి, హృదయపు లోతుల్లో నుంచి రావాలి ఆ ప్రార్థన. ఏదో హడావిడిగా, ఏదేదో తొందరగా, ఏదో నా 2 మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఉండకూడదు. విసుగగా, సాత్వికముతో, నిదానంగా, ఓపికతో ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఈ అంశములు జ్ఞాపకం, ఈ అంశములు మన పితరులు చెప్పారు, అనుభవజ్ఞులైన మన పితరులు చెప్పారండి, అనుభవజ్ఞులైనటువంటి పితరులు. ఇంకొక మాట, కుటుంబములో ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబంలోని వ్యక్తులంతా కలిసి ప్రార్థన చేయాలి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ప్రార్థన చేయాలి. The family which prays together lives together. A family which prays together lives together. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుందట. కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి జీవిస్తుందట. అంటే ప్రార్థన కుటుంబాన్ని కలుపుతుంది, ప్రార్థన కుటుంబాన్ని ఏకం చేస్తుంది, ప్రార్థన కుటుంబంలో ఐకమత్యం కలుగజేస్తుంది. A family which prays together lives together. which prays together lives. కలిసి ప్రార్థించే కుటుంబము కలిసి జీవిస్తుందట. చూసారా ఎన్ని మాటలు ప్రార్థన గురించినటువంటి ఉపోద్ఘాతంలో చెప్పబడ్డాయి. మన పితరులు అనుభవంతో చెప్పినటువంటి మాటలు విందామా, నేర్చుకుందామా, అనుసరిద్దామా? నా ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు చెప్పినటువంటి మాటలు, కొండ మీద ప్రసంగం చాలా ప్రాముఖ్యమైంది. మత్తయి సువార్త 5-7 అధ్యాయాలు రాయబడింది. అందులోని అంటే సంపూర్ణమైనటువంటి సందేశము మత్తయి భక్తుడు రాశాడు, కానీ మార్కు, లూకా భక్తులు వాళ్ళు మాత్రం సువార్థికులు కొంచెం అక్కడక్కడ కొన్ని మాటలు మాత్రమే రాశారు. సంపూర్ణమైనటువంటి సంపూర్ణత మరి మత్తయి సువార్థికుడు రాశాడండి. అందులో ప్రార్థన అనేది చాలా ముఖ్యంగా ఆయన ప్రస్తావించాడు ప్రభువుల వారు. ఈ ప్రార్థన యొక్క ప్రాథమిక అంశాలు మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి అంశములు మరి మనం తెలుసుకున్నాం. నా ప్రియమైన వారలారా, అయితే ఇప్పుడు ఇంకొక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలకు వెళ్తున్నాం. ఏంటంటే ప్రభు ఏం చెప్తాడంటే, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయాలి? హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఉంది. మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది చాలా గొప్ప విషయము, చాలా ప్రాముఖ్య విషయము. ఎవరు చేయలేరు. యేసు తప్ప చెప్పాడు. యేసు మరి యేసు అనుసరించాడండి. యేసు అనుసరించాడు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దూషించారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు, నిందించారు, నేరారోపణ చేశారు, మరి పిలాతు దగ్గర తీసుకొని పోయారు, నిందలు మోపారు. అయితే అక్కడ మరి ఆయనకు శిక్ష విధించబడింది, కొరడా దెబ్బలతో కొట్టించడము జరిగింది. ఆ తర్వాత ఆయన సిలువను కొట్టారు, తిట్టారు, పిడుగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలు, ఆ తర్వాత రక్తసిక్తమైపోయింది శరీరము. తర్వాత మరి ఆయన తల మీద ముళ్ళ కిరీటము, తర్వాత సిలువకు కొట్టారు. మరి చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటము, మరి చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, 2 కాళ్ళతో కలిపి ఒక మేకుతో కొట్టి ఆ శిలువ మీద ఉన్నాడు. ఆయన వేలాడుతున్నాడు. మరి ఆ మేకుల మీద ఆధారపడిన శరీరం ఊగుతూ ఉంది. అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడో. బహు కఠినమైనటువంటి మరణము, దుర్మార్గమైనటువంటి శిక్ష, దుర్మార్గమైనటువంటి మరణము. ప్రపంచములో మరణశిక్ష విధించే విధానాల్లో సిలువ అతి ఘోరమైనది, భయంకరమైనది, భయానకమైనటువంటిది సిలువ. అటువంటి స్థితిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించయ్యా. తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించయ్యా. చూశారా ఎంత గొప్ప ప్రేమ, తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రితో ప్రార్థిస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో, ఏమి చేశారో ఇంతవరకు, ఏమి తిట్టారో ఇంతవరకు, ఏమి మాట్లాడి దూషించారో, అంతేకాకుండా ఇంకా ఏ విధంగా హింసిస్తున్నారో వీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం తిడుతున్నారో, ఏం దూషిస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థన చేశాడు. అంత గొప్ప దేవుడు కాబట్టి ఈ మాట ముందుగానే
కొండ మీది ప్రసంగంలో చెప్పాడండి. ఏమని? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సరే, ఇంకా ఏమంటాడు? 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ప్రార్థన చేస్తారు, కానీ ఇంకా అదే కష్టం అనుకుంటే దానికంటే కష్టమైంది. చూడండి, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. మొదటిదే కష్టమైతే రెండవది ఇంకొకటి ఆయన అంటున్నాడు. కొండ మీది ప్రసంగంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఇది. 5వ అధ్యాయము 44, 45. నా ప్రియమైన వారలారా, అలా మీరు చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, అప్పుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులగుదురు. అబ్బా, ఏం మాట అన్నాడండి యేసయ్య! ఎంత గొప్ప మాట అండి. మీరు శత్రువులను ప్రేమించండి, మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. ప్రార్థన చేయండి, వారి కొరకు మరి వారిని ప్రేమించండి అండి. ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అంటాడు. ఇప్పుడు ఈ పనులు చేసినట్లయితే అప్పుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక, సంపూర్ణుడు కనుక, పరిపూర్ణుడు కనుక, ఏ లోపము లేనివాడు కనుక మీరును పరిపూర్ణులగుదురు. అలా చేసినట్లయితే మీరు కూడా పరిపూర్ణులగుదురు అని చెప్పేసి అంటాడు ప్రభు. చూశారా ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! క్షమించే ప్రేమ, ప్రేమించే ప్రేమ. నా ప్రియమైనటువంటి వారలారా, ఒకానొక సందర్భంలో ఒకానొక చోట దాదాపు 150-160 సంవత్సరముల క్రిందట జరిగినటువంటి ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా ప్రియమైన వారలారా, 150-160 సంవత్సరముల కిందటి మాట ఏంటంటే, ఒక సహోదరులు ఇద్దరున్నారు. రంగయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. అన్యులు వారు, హిందువులు వారు, అన్య మతస్థులు హరినామ స్మరణ చేసుకుంటూ, తంబుర వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ వెళ్తూ ఆయా గ్రామాల్లో భిక్షాటన చేసేవారు. ఒకరోజు భిక్షాటనకు వెళ్తూ దారిలో పాడుకుంటూ వెళ్తుంటే ఆ దారిన పోతున్నటువంటి మిషనరీ దొరగారు చూచాడు. అయ్యో, ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత మంచి స్వరము, ఎంత బాగా పాడుతున్నారు, వీరికి క్రైస్తవ్యాన్ని గురించి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వారిని ఆపి యేసుని గురించి వారికి సువార్త బోధిస్తే అన్న ఆకర్షించబడలేదు, కానీ తమ్ముడు ఆకర్షించబడి ఇంకా యేసు నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జపిస్తూ ఆ తర్వాత యేసుని గురించి సంతోషిస్తూ ఉంటాడనమాట. ఎందుకు అలా ఉన్నావంటే, యేసునామం నాకు సంతోషం కలిగించి, యేసునామం నాకు ఆనందాన్ని కలిగించింది, యేసునామం నాకు బాగుంది అని చెప్పేసి అంటాడు తమ్ముడు. ఇదిగో ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి, ఆ యేసును మనం జ్ఞాపకం చేసుకోకూడదు, మాట్లాడకూడదు, తలంచకూడదు, ఆయన గురించి ఆలోచన చేయకూడదు. ఈయన వారి దేవుడు, ఆ తక్కువ వారి దేవుడు, మన దేవుడు గొప్పవాడు, ఆ దేవుణ్ణి ఆరాధించకూడదు అని చెప్పేసి అంటాడు. అయితే మరి లక్ష్మయ్యకు ఆ దేవుడి మీద ప్రేమ, అభిమానం కలిగింది, సంతోషం కలిగింది. ఆయన గురించి తలంచుతుంటే, ఆయన గురించి పాడుతుంటే, ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటే, నువ్వు వదులుతావా లేదా ఆ దేవుణ్ణి అని చెప్పేసి అని అంటాడు. నేను వదలనంటే ఆ అన్న ఏం చేస్తాడంటే, బెత్తం తీసుకొని శరీరం అంతా వాతలు పడేటట్టు కొట్టిన తర్వాత వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతాడు ఆ తమ్ముడు. ఎక్కడికో వెళ్ళిపోయి ఆ సముద్రపు ఒడ్డున ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న పూరిపాక వేసుకొని యేసును ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ, పాడుకుంటూ ఉంటాడు. చాలా రోజులైన తర్వాత అన్నకు జ్ఞాపకం వస్తుంది. అయ్యో, నా తమ్ముడిని చిత్రహింస చేశానే, నా తమ్ముడిని కొట్టానే, నేను బాధ పెట్టానే, నా తమ్ముడిని చూడాలని చెప్పేసి ఎక్కడున్నాడో తెలుసుకొని సరిగ్గా ఆ సముద్రపు ఒడ్డున ఆ పల్లెటూరులో ఒక చిన్న పూరిపాక వేసుకుంటే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికల్లా సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, వెన్నెల రాత్రి. అది చీకటి పడిన తర్వాత చిన్నగా కనుక్కొని ఆ పూరిపాక దగ్గరికి వెళ్తాడు. చుట్టూ గోడ కూడా లేదు, కొంచెం దడి కట్టుకుంటాడు. చిన్న కిరసనాయిలు బుడ్డి పెట్టుకొని అక్కడ చదువుకుంటూ, పాడుకుంటూ మరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని? తండ్రి యేసయ్యా, నా అన్న నన్ను కొట్టాడయ్యా, నన్ను బాధ పెట్టాడు, అయినా పర్లేదు ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తున్నానని కోపంతో నేను తెలుసుకోకుండా నన్ను హింసించాడు ప్రభువా, మా అన్నను క్షమించయ్యా అని చెప్పేసి అంటాడు. మా అన్నను క్షమించమని చెప్పేసి అంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. ఆ మాట అన్న వింటాడు, దడిలో నుంచి వింటాడు. విన్న తర్వాత, అయ్యో, నేను ఇంత చిత్రహింస చేస్తే నా తమ్మునికి ఎంత ప్రేమ నా మీద,
నా తమ్మునికే అంత ప్రేమ ఉంటే నా తమ్ముడు అంగీకరించినటువంటి యేసుకు ఇంకెంత ప్రేమ ఉందో కదా అని చెప్పేసి పోయి లోపలికి వెళ్ళి తమ్ముడిని కౌగలించుకొని అప్పుడు అక్కడే ఒక పాట రాస్తాడు. ఏమంటే, ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా అని రాస్తాడండి. చూసారా, శత్రువులను ప్రేమించినటువంటి ప్రేమ ఆ భక్తులు నేర్చుకున్నారండి. చూసారా నా ప్రియమైన వారలారా, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని మాటలు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప తండ్రి, మా యేసురాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీవు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఆనందిస్తున్నాము. ఆయన విన్నటువంటి నీ ప్రియ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ మాట వారి హృదయంలో ఉంటూ జీవితంలో అన్వయించుకొని ప్రవర్తించడానికి సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.